హాయ్ ఫ్రెండ్స్, సముద్రం తన గర్భంలో ఎన్నో రహస్యాలను దాచుకుంటుంది. కానీ ఒక శతాబ్దం క్రితం అదృశ్యమైన భారీ నౌక ఎటువంటి ఆనవాళ్లు లేకుండా మాయమై ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షమైతే అది ఎంతటి ఆశ్చర్యకరమైన విషయమో ఆలోచించండి. 1921లో అట్లాంటిక్ మహాసముద్రంలో అదృశ్యమైన ఎస్ఎస్ హెవెట్ గోస్ట్ షిప్ మిస్టరీని శాస్త్రవేత్తలు ఇప్పుడు ఛేదించారు. ఈ పరిశోధనాత్మక ఫీచర్లో ఆ అగాధంలోని వాస్తవాలను తెలుసుకుందాం. ఈ విచిత్రమైన ఘటన జనవరి 1921లో జరిగింది. అమెరికాలోని టెక్సాస్ నుంచి బయలుదేరిన సల్ఫర్ ట్యాంకర్ 42 మంది సిబ్బందితో సహా అట్లాంటిక్ సముద్రంలో మాయమైపోయింది. ఎటువంటి ప్రమాద సంకేతాలు ఇవ్వకుండానే ఈ నౌక ఎలా మాయమైపోయిందనే దశాబ్దాలుగా ఒక అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. ఆ కాలంలో ఈ నౌక ఆచూకీ తెలిపిన వారికి భారీ బహుమతిని కూడా ప్రకటించారు. కానీ ఒక్క చెక్కముక్క కూడా దొరకలేదు. తాజా మెరైన్ ఆర్కియాలజీ నివేదికల ప్రకారం ఈ నౌక బర్ముడా ట్రయాంగిల్కు సమీపంలోనే మాయమైపోయిందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇది సముద్రపు దొంగల పని అని లేదా వాతావరణ విపత్తు అని రకరకాల సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. గమనార్హమైన విషయం ఏమిటంటే అమెరికా తీర ప్రాంతంలో ఎన్ఓఏఏ శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న తాజా అండర్ వాటర్ మ్యాపింగ్లో ఈ నౌక శిథిలాలు బయటపడ్డాయి. అత్యాధునిక మల్టీ బీమ్ సోనార్ టెక్నాలజీ ద్వారా సముద్రపు అడుగడుగునా ఉన్న ఒక భారీ లోహపు ఆకారాన్ని గుర్తించారు. ఇది అచ్చం ఎస్ఎస్ హెవెట్ నిర్మాణం పోలి ఉందని ఓషియానోగ్రఫీ నివేదికలు తెలియజేస్తున్నాయి. శిథిలాలను పరిశీలిస్తే నౌక 2 ముక్కలుగా విడిపోయినట్లుగా కనిపిస్తోంది. బహుశా ఒక భారీ సముద్ర తుఫాను ధాటికి ఈ నౌక సెకండ్ల వ్యవధిలోనే మునిగిపోయి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ కాలపు నౌకల నిర్మాణంలో ఉన్న లోపాల వల్లే ఇది వేగంగా నీటి అడుగుకు చేరుకుందని ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ రిపోర్ట్ తెలిపాయి. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో మనం సముద్ర గర్భంలో దాగి ఉన్న ఇతర మాయమైపోయిన నౌకలను గుర్తించడానికి కొత్త మార్గాలను చూపిస్తున్నాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు అండర్ వాటర్ డ్రోన్లు ఉపయోగించి ఆ శిథిలాల నుండి నమూనాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ నౌకలో ఉన్న సల్ఫర్ నిల్వలు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని డీప్ సీ పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ఎస్ఎస్ హెవెట్ గాథ కాలం గడిచిన చరిత్ర తన రహస్యాలను ఎప్పటికైనా బయటపడుతుందని గుర్తు చేస్తోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.